హలో అండి. నేను మీ పద్మావతి. ఏంటి పద్మావతి టీవీఎస్ బండెక్కి తాతగారితో ఎటెళ్తుందనుకుంటున్నారా అండి? ఇవాళ జాతర మూడో రోజనమాట. కుండలో చక్కగా మనం పరమాన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తామండి. ఇక్కడ చూస్తే ఆడవాళ్ళు చక్కగా కుండలో నైవేద్యం వండి అమ్మవారికి సమర్పించడానికి లైన్‌లో నుంచున్నారండి. ఇదంతా ఒక పక్కన. ఇంకో పక్కన మన అంకాలమ్మ తల్లికి జంతు బలినైతే సమర్పిస్తున్నారండి. ఎవరైనా వాళ్ళ అనుకున్నది జరిగితే ఇలా అమ్మవారికి మొక్కుకొని ఇలా మూడో రోజు సమర్పిస్తారంటండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చి అలా నుంచొని అబ్జర్వ్ చేస్తున్నానండి. ఇదంతా ఖచ్చితంగా అమ్మవారి శక్తి అండి. మామూలు విషయం అయితే కాదని నాకు అనిపిచ్చిందండి. ఇక ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న షాప్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి నేను నా ఫ్రెండ్ అయితే అలా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఒక చైనా బజార్ అనమాట. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న షాప్స్‌ని కూడా చూసి అలా కొన్ని ఐటెమ్స్ అయితే కొనుక్కొని బయలుదేరామండి. ఇక అదే రోజు సాయంత్రం వేళ ఇట్లా డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే చూడడానికి వచ్చామండి. అలా కాసేపు డాన్స్ అయితే చూసిన తర్వాత ఇక గేమ్స్ ఆడుకుందాం అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా గేమ్ జోన్‌కి అయితే వచ్చేసామండి. ఇలా చక్కగా గేమ్స్ అన్నీ ఆడుతుంటే నా చిన్ననాటి రోజులైతే గుర్తొచ్చాయండి. చాలా ఎక్సైటింగ్‌గా నాలో ఉన్న కిడ్ ఇంకా బయటకొచ్చి చాలా అంటే చాలా ఎక్సైట్ అయితే అయ్యానండి. ఇన్‌ఫాక్ట్ చాలా రిలాక్సేషన్ గూడా అనిపిచ్చింది. ఎప్పుడు ఈ ఆఫీస్‌లో వర్క్స్ అవి ఇవే చుట్టూ ప్రపంచం అయిపోతుంది. కనుక అప్పుడప్పుడు ఇలా టైమ్ స్పెండ్ చేస్తే కూడా చాలా హ్యాపీగా అనిపిచ్చిందండి. ఇక్కడితో నా డే 3 కూడా ఎండ్ అయిందండి. హోప్ మీకు ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా నచ్చిందనుకుంటున్నా అండి. బై ద వే మన పేజ్‌కి 5,000 ఫాలోవర్స్ అయితే వచ్చారండి. అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్‌తో ముందుకొస్తాను.